జగదాంబ గారు, మేమందరం మా జీవితంలో జరిగిన మర్చిపోలేని సంఘటనల గురించి చెప్పాం. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా చెప్పండి. ఆయన నాతో గడిపిన ప్రతి సంఘటన మర్చిపోలేనిది. ఒకసారి ఏం జరిగిందంటే, హృదయ జసల గసల దిల్లన. అవును, ఇది ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడు మొగుడైనవాడు ఇంట్లోకి రాగానే పెళ్ళం ఎదురొచ్చి అలా నిలబడి, ఏమండి ఇదేనా రావడం? మీరు కాఫీ తాగుతారా, పెగ్గేస్తారా, స్నానం చేస్తారా, ఏ నీళ్ళు పెట్టమంటారేంటి, భోజనం వడ్డించమంటారా అని అడగాలి కదా. అచ్చే అడగదే, ఎందుకు అడుగుతుంది? మొగుడంటే దీని గౌరవం ఉంటే కదా. అవును, ఇది ఏడు చేస్తున్నట్టు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్తుంది? ఎంతసేపు పడగదిలో దొర్లు తొంగడమే కదా దీనికి అలవాటు. ఇవాళ ఏడికి నెత్తి మీద చుట్టలేదు కానీ పక్క మీద పడుతుంది కావాల్సి వచ్చింది. అయిపోరే అయిపోరే చంపేస్తాను. ఎక్కడ అమ్మ ఏదో నేను లేని టైంలో చూస్తే ఈడితో కొడుతావా? చంపేస్తాడా 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 చంపేస్తాడు చంపేస్తాడా చంపేస్తాడు. ఏమండి ఏమిటండి ఉత్తమ మీద కొడుతున్నారు? ఇవాళ బట్టతలాడు బుర్ర బట్టలు కొట్టేస్తా. బట్టతలాన్ని చంపడం ఏమిటండి? ఏ బట్టతలాడు? మీకు పిచ్చి పట్టిందా? ఏ నువ్వు ఎక్కడే ఉన్నావు? ఇక్కడే ఉన్నాను. ఓహో, కాదు, ఈ మంచం మీద దుప్పటెందుకే నలిగింది? మంచం మీద దుప్పటి నలిగిందా? ఏంటండి మీ మాటలు మీరును? పొద్దుటి నుంచి ఇంటి పనులు చేసి చేసి నడుము నొప్పిగా ఉంటే కాసేపు పడుకుని నిద్రపోయాను. ఓహో, పడుకున్నా పడుకుంటా కాదని ఒప్పుకుంటాను. పడుకున్నదాన్ని పడుకున్నట్టుగా ఉండాలి కదా. తల్ల పూలెందుకు రాలినాయి? పడుకుంటే తల్ల పూలు రాలవా ఏంటి? ఏంటి అనుమానం? కరెక్టే, ఒప్పుకుంటాను. సరే, నువ్వు లేచి లేవంగానే బాత్రూంలోకి వెళ్ళి స్నానం ఎందుకే చేసావు? అబ్బాబ్బా, ఏంటండి అనుమానపు మాటలు? స్నానం చేస్తే అనుమానం, తల్లో పువ్వులు రాలితే అనుమానం, పడుకుంటే అనుమానం. ఏమండి, మీ మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను, కలలో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ పడుకుంటాను. ఓహో, కళ్ళలో మాత్రం నన్ను తలుచుకుంటావా? బయట మాత్రం బట్టలు తలుచుకుంటావా? చంపేస్తారా? నాకు మొత్తం ఫేస్ రీడింగ్ అంతా బాగా తెలుసు. మంచి ఫేస్ చూసి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తానే. నువ్వు నా దగ్గర వేసుకెళ్ళేస్తావు, చంపేస్తాను. ఈ సంగతి అదట్రా నా జీవితంలో జరిగిన మరుపురాని సంగతి. ఏమైంది బాబు, అలా కూర్చున్నావే? ఇంకెలా కూర్చొని ఏంటి ఆలోచిస్తున్నావు? నాన్న తెలివైనవాడు, నీకు తెలివి ఉంది, చెల్లికి తెలివి ఉంది. నేనెందుకమ్మా తెలివి తక్కువగా పుట్టాను? చూడు బాలాజీ, పూర్వం కౌరవ వంశం నశించిపోతోందని సత్యవతీదేవి తన కుమారుడైన వ్యాసుణ్ణి పిలిచి అంబిక ద్వారా ఒక బిడ్డను ప్రసాదించమని కోరింది. సరే తల్లి అన్నాడు. అంబిక గదిలోకి వెళ్లిన ఈ ముసలాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. ఫలితంగా ధృతరాష్ట్రుడు పుట్టాడు. గుడ్డివాడు రాజ్యానికి అనర్హుడు కాబట్టి అంబాలిక ద్వారా మరో బిడ్డను ప్రసాదించమని కోరింది. అలాగేనమ్మా అన్నాడు. అంబాలిక గదిలోకి వెళ్లిన గడ్డాలు మీసాలతో ఉన్న ఈ ముసలాన్ని చూసి అంబాలిక తెల్లపోయింది. ఫలితంగా తెల్లటి పాండురోగంతో ఉన్న పాండురాజు పుట్టాడు. అలాగే మొదటి రాత్రి గదిలోకి వచ్చిన మీ యాత్రలకు బృందావనము కొడైకెనాలు ఏలనా పిల్లాడిన సతి చెంతనుండగా స్టెఫినీలింకేలను. ఏ లేచి నిలబడ్డా? రెస్పెక్టింగా మాటలు రావేటి? వచ్చు. ఏటి వచ్చని చెప్పి అడు చూస్తున్నావు? అక్కడ ఎవడన్నా ఉన్నాడు? రామరామ ఆడవుడు మధ్యలో దేవుడండి. దేవుడా అంటే నీకు మగదేవుళ్ళు తప్ప ఆడదేవుళ్ళు గుర్తుకురాదేటి? చూడే, ఇక మీదట నువ్వు మగదేవుళ్ళు తలుచుకుని ఉంటే ఊరుకునేది లేదు. ఇవాళనండి
నేనే నీకు మగదేవుణ్ణి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా. అలాగేనండి. అదే ఇప్పుడు కొంచెం లైన్ లోకి వచ్చా. అవునా, ఎంతకీ మన ముహూర్తం ఎన్ని గంటలకి? ఆ? అదే మన చావున ముహూర్తం ఎన్ని గంటలకని? 10:30 అంత ఖచ్చితంగా లే చెప్పు. పంతులు గారు చెప్పారండి. పంతులు చెప్పాడా? అంటే పంతులకి నీకు ఎప్పటి నుండో రన్నింగ్ కనెక్షన్ ఉన్నదన్నమాట. అయ్యో, ఇప్పుడు ఆ టైం అయితే నీతో చెప్పాడు, అదేదో నాతో చెప్పచ్చు కదా. ఆ టైంలో మీరు లేరండి. ఏ టైంలో? ఓహో, నువ్వు ఆ పంతులు ఏకాంతంగా కలుసుకున్నప్పుడే హ, నేను కనిపెట్టేశానే. ఇక పెళ్లిపేటల మీద నువ్వు కూర్చున్నప్పుడు ఆ పంతుల్ని చెయ్యి పట్టుకొని క్రికెట్ కామెంటరీ ఇచ్చినట్టుగా టక 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 మన మంత్రాలు చదివేసి నీ చెయ్యి పిసికేస్తున్నాడు. నేను కనిపెట్టేశాను. అబ్బే, అదేం కాదండి. మరి ఏటి కాదు? సరే, ఆ పాయింట్ అలా ఉంచు. సెకండ్ పాయింట్ వస్తున్నాను. ఆడ అరుంధతి నక్షత్రం చూపిస్తానని ఇద్దరిని బయటికి తీసుకెళ్లి అది గది 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 గదిగో అదే అరుంధతి నక్షత్రం చూపించాడు. నేను ఆకాశం వైపు చూస్తున్నాడు, ఆడు నీ వైపు చూస్తున్నాడు, నువ్వు ఆడి వైపు చూస్తున్నావు. కరెక్టేనా? నాకు నక్షత్రం కనిపించలేదండి. నాకు మాత్రం కనబడ్డదేంటి? కనబడలేదు. నాకు కనబడలేదు, నీకు కనబడలేదు. సరే, నీ కనబడినప్పుడు నువ్వు నన్ను అడగాలి కదా. సర్లే సర్లే, ఆ పాయింట్ అలా ఉంచు. మరో సెకండ్ పాయింట్ అడుగుతాను. అవునే, పెళ్ళిలో నువ్వు పేట్ల మీద కూర్చున్నప్పుడు పెళ్లికి వచ్చిన ప్రతి మొగాడు నిన్నే చూస్తున్నాడేటి? అదేటా మలుపు? పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారు కదండి. పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారని అందంగా కనిపించేస్తావా? సర్లే సర్లే, ఆ పాయింట్ ఎలాగుంచు. మూడో పాయింట్కి వస్తున్నాను నేను. ఆ ఫోటోలు తీసినాడు, నువ్వు వీరి మీద కూర్చుని దగ్గర నుంచి నీ చుట్టే తిరుగుతున్నాడు. ఇకపోతే ఆ వీడియో కొండగాడు ఆడేమో భుజం మీద ఒకటి ఎట్టుకొని ఓహా నువ్వు బట్టలు మార్చుకుంటున్నప్పుడు కూడా మొత్తం అంతా కవరింగ్ ఇచ్చేసాడు తెలుసా? మీరే కదండి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టారు. ఏంటి డబ్బులు ఇచ్చి పెడితే? ఒరే రండిరా, వచ్చి మా ఆవిడని చూపించాల్సినంత చూపించాను అని చెప్తానేటి. చిచ్చి, చేసి అనేసి సరిపోద్దేటి? పెళ్లిలో సొన్న యూదేవాడు, డబ్బు లాగించేవాడు, ఎంగులాకులు ఇచ్చేవాడు, వంటలు ఉండేవాడు, మొత్తం అందరూ నిన్నే చూస్తున్నారు, నన్ను తప్ప. తల దించుకునే ఉన్నాను కదండి. ఆ దించుకునే వాళ్ళు, కానీ దించుకొని ఎవరిని చూస్తున్నావు అని అడుగుతాను. నాన్న, నేనే పరిస్థితిలో ఉన్నానో చూసావుగా నాన్న. వై క్రయింగ్? అది ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న గుర్తొచ్చాడు. ఏ మీ అమ్మ గుర్తుకు రాలేదేటి? పెళ్ళైన తర్వాత మీ నాన్న నీ దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా అని నిన్ను వాటేసుకుంటుంటే నువ్వేమో నాన్న నాన్న అని గుండెలు పెట్టి వాలిపోయావు కదే. మీరిద్దరూ అలాగుంటే నా మనసు ఎంత బాధపడిందో నీకే తెలుసు. నిజం. అలా ఆయన వేసిన యక్ష ప్రశ్నలకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక పిచ్చిదానిలా పడుకుండిపోయాను. ఫలితంగా పిచ్చివాడిలా నువ్వు పుట్టావు బాబు. ఓహో, నా పుట్టకి ఓ చరిత్ర ఉందన్నమాట. మీరు నుంచుతారేటండి? రండి, ఈ మంచం కూర్చోండి. కూర్చోండి. పర్లేదు, నేను ఇక్కడ కూర్చుంటాను. పర్లేదు, కూర్చోండి. రండి, మా మంచం కూర్చోండి. వద్దు, ఇక్కడ కంఫర్టబుల్ గానే ఉంది. ఏమండి, ఈ మంచానికి పెద్ద చరిత్ర ఉందండి. మా తాత, మా నాయనమ్మ, మా అమ్మ, మా నాన్న, త్వరలో మన ఇద్దరం దీని మీద. మనిద్దరం ఆ అమ్మ నాన్న ఆట. అమ్మ నాన్న ఆట అంటే ఏంటో తెలుసా నీకు? ఎందుకు తెలియదండి? ఒకసారి నా పెళ్ళ నవ్వులు చూడాలిప్పుడే. ఈ జగ జగ నీ కంటి తలుపులు తెరిచి ఒకసారి టర్నంగిచ్చుకో. చూసావా జగ్గ? జగ్గా పొయ్యిలో బొగ్గా పీకల దాకా తాగొచ్చావు. పడుకోపా. ఎక్కడ పడుకోమంటావు? ఇక్కడ కాదు, పిల్లల దగ్గర పడుకో. అడే, పిల్లం పక్కనుంటే పిల్లల పక్కన పడుకోవడానికి మందలవాటు లేని మగాడిని అనుకున్నావా? చూడు, ఈకో నగ్న సత్యం చెప్తాను ఇప్పుడే. చుక్కలవాటు ఉండేవాడు చొక్కేసి ముక్క తిని పక్క మీద పడుతుంటే తప్ప అడిగి నిద్ర పట్ట తెలుసా? జరుగు 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 జరుగు. ఏంటా మాటలు? పక్కన పిల్లలున్నారన్న సిగ్గు కూడా లేదా? సిగ్గా? పెగ్గ మీద ఉండేవాడికి సిగ్గేటే. అయినా మొగుడు పిల్లల మధ్యన సిగ్గనేది ఉంటే శృంగారం సింగారం అయిపోద్ది తెలుసా? జరుగు జరుగు జరుగు. అసే నువ్వేం కంగారు పడుకోవాలి. పిల్లలు అనుకుంటున్నావా? టక 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 మన మధ్యన తూరిపోయా పీతలాలు. ఏంటా చెప్పుడు? రండి,
ఈ మంచం మీద కూర్చోండి. వద్దు, నేను చైర్లోనే కూర్చుంటా. ఏం పర్లేదు, రండి కూర్చోండి. కూర్చో. ఏం చేయబోతున్నారు? మరేమో అప్పుడు మా నాన్న మా అమ్మని ముద్దు పెట్టినారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడు తప్పించుకున్నావు, మళ్ళీ రావా? అప్పుడు చెప్తాను. ఇమేయ్! 30 సంవత్సరాల ఆకు మీద పడిన ముళ్ళే నేను. నాతో నిశ్చితార్థం అట్టో శోభనవునా? ఇలా తిరగవే. నా పోలీసు ఉద్యోగం పోయినా పర్లేదు, నీ బతుకు సాకిరేవ్ చేస్తానే. అప్పటిదాకా ఈ తాండ్ర జీవితానికి విశ్రాంతి అనేది